రైట్, నియోజకవర్గాల పునర్విభజన అంటూ అన్ని పార్టీలని పిలిచిన మరి బట్టి పార్టీల నుంచి సూచనలు ఏమన్నా స్వీకరిస్తారా, మరి ఏం జరుగుతుందనేది సమావేశాల తర్వాత తెలుస్తుంది. ఇక అరాచకాలకు కేరాఫ్గా మారారు కూటమి నేతలు. వేధింపుల నుంచి మొదలుకొని అక్రమార్జన వరకు దేన్ని వదలటం లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని హద్దు మీరి మరీ ప్రవర్తిస్తున్నారు. కొన్ని చోట్ల మంత్రులు ఎమ్మెల్యేలే నేరుగా అక్రమార్జనకు తెగబడుతుంటే మరికొన్ని చోట్ల టీడీపీ నాయకులు వారి బంధువులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న టిప్పర్లను జాగ్రత్తగా చూడండి. ఆ టిప్పర్లపై కనిపిస్తున్న స్టిక్కర్ చూసారా? ఎస్, అది సాక్షాత్తు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫోటోతో ఉన్నది. ఇలా తరలిస్తున్న టిప్పర్లను అధికారులు అడ్డుకోకుండా ఇది ఓ రకమైన లైసెన్స్ అన్నమాట. నంద్యాల జిల్లాలో బనగానపల్లె నియోజకవర్గంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అండ చూసుకొని టీడీపీ నాయకులు అక్రమార్జనకు తెగబడుతున్నారు. జీవో నెంబర్ 6ను అడ్డుపెట్టుకుని గాలేరు నగరి ప్రధాన కాలువ నిర్మాణ సమయంలో తవ్విన మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతిరోజు వందలాది టిప్పర్లతో తరలిస్తున్న మైనింగ్ ఇరిగేషన్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. టిప్పర్లకు ఏకంగా మంత్రి స్టిక్కర్లు వేయడంతో వాటిని ఆపేందుకు కూడా సాహసించడం లేదు అధికారులు. ప్రభుత్వ పనులకు వాడవలసిన మట్టిని ప్రైవేటుగా అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. గాలేరు నగర్కి సంబంధించిన కెనాల్ స్పాయిల్ అంతా కూడా మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆ ట్రిప్పర్లకు సంబంధించి ఆయన యొక్క ఫోటో పెట్టుకొని రోజు వందలాది టిప్పర్లు అక్రమంగా మరి ఎలాంటి రాయితీలు లేకుండా ప్రభుత్వానికి ఒక నయా పైసా కూడా డబ్బు చెల్లించకుండా మరి తోలడం జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి మంత్రి గారికి కూడా ఒక్కొక్క టిప్పర్కి సంబంధించి 1200 రూపాయలు మంత్రి గారి జోబులోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆయన సొంతంగా ఎలాంటి లీజులు లేకుండా ఒక త్రిశూల్ అని చెప్పి మరి ప్రెషర్ వేయడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది విద్యార్థులు మరి అక్కడ బ్లాస్టింగ్ చేయడం వల్ల భయకంపితులు అవుతా ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కళ్యాణ్ నగర్లో కార్పొరేటర్ గౌరీకి సంబంధించిన రేకుల ఇంటిని అర్ధరాత్రి కూల్చేశారు టీడీపీ నాయకులు. పోలీసుల సహకారంతో కూల్చివేతలను అడ్డుకున్నా ఉదయం మళ్లీ వచ్చిన టీడీపీ రౌడీలు ఇళ్లు మొత్తాన్ని ధ్వంసం చేశారు. మేము ఇక్కడే ఉంటున్నాం, మా కరెంటు బిల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి అర్ధరాత్రి పూట దౌర్జన్యంగా ఎవడు వస్తే ఏం చేస్తాడో ఎవడు ఏం చేయలేరు, ఇది మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి, అంటే నిజంగా శ్వాస పీల్చుకోవాలన్నా కూడా వీళ్ళ పర్మిషన్ తీసుకొని పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి అర్ధరాత్రి పూట ఈరోజు దౌర్జన్యంగా పాల్గొంటున్నారు. దానికి ప్రత్యక్ష సాక్షి సిఐ గారే. ఈ విధంగా అన్యాయంగా మా ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్టు? మరి ఇది ఏమన్నా పామూరు సుధాకర్ రెడ్డికి ఏమన్నా 23వ వార్డు రాసిచ్చారా? ఈ దౌర్జన్యకరమైన పద్ధతులు మరి ఇది ఎందుకు జరుగుతుందో అనేది తెలియని అమాయకులం కాదు. ఖచ్చితంగా దీనికి సమాధానం కూడా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా సోదరుడు సురేష్ రెడ్డి గారికి అండగా నిలబడుతుంది. మేమందరం కూడా ఆయనతో ఉంటాం. తప్పనిసరిగా అక్రమానికి వచ్చిన పరిస్థితులే కనుక ఉంటే మేము ఈ కార్యక్రమాల్ని ఎట్లా అదుపు చేయాలనేది కూడా తెలిసిన వాళ్ళు. భీమిలి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ చెలరేగిపోతున్నాడు. తండ్రి హోదాను అడ్డు పెట్టుకుని అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. తనకు ఏ సంబంధం లేకపోయినా చంద్రంపాలెం హైస్కూల్కు వెళ్లిన రవితేజ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏకంగా హెడ్ మాస్టర్ సీట్లో కూర్చొని స్కూల్పై రివ్యూ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల నుంచి మొదలు పెడితే టీడీపీ నేతలు, కార్యకర్తల వరకు అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.